హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్. ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కల్లుప్పు వేసుకొని బాగా కలిపి నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఈ విధంగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఎర్రటి కారపొడి దట్టించి, ఒక హాఫ్ లెమన్ రసం పిండుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని 30-40 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 2 పచ్చిమిరపకాయలు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకొని అందులోకి చిటికెడు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని అందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నాకు కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంది కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. చివరగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. అంతేనండి, గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.